అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడ ప్రభుత్వ క్రీడా మైదానంలో ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల కోసం నిర్వహించిన క్రీడా పోటీలు శుక్రవారం ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా ఉద్యోగులు ముందుగా అసోసియేషన్ జెండాతో గౌరవప్రదంగా మార్చ్ పాస్ట్ నిర్వహించి అనంతరం వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జి రామ్మోహన్ మాట్లాడుతూ మహిళలు కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తూ ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించేందుకు ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. మహిళల ప్రతిభ సామర్థ్యాన్ని సమాజం గుర్తించి వారికి మరింత ప్రోత్సాహం అందించే రోజే అంతర్జాతీయ మహిళా దినోత్సవమని ఆయన పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి పాలపర్తి మూర్తిబాబు మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే మహిళలు సమాజానికి ఆదర్శమని, క్రీడలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. ట్రెజరర్ వై పద్మజ మీనాక్షి మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల అభ్యర్థనపై జిల్లా కలెక్టర్ షాన్మోహన్ స్పందించి క్యాజువల్ లీవ్ మంజూరు చేయడం ద్వారా మహిళల పట్ల సానుకూల దృక్పథాన్ని చూపారన్నారు. ఈ పోటీలు 35 ఏళ్ల పైబడిన విభాగాలుగా నిర్వహిస్తూ 100 మీటర్ల పరుగు, షాట్ పుట్, డిస్కస్ త్రో, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్, అంత్యాక్షరి తదితర పోటీల్లో మహిళా ఉద్యోగులు క్రీడా స్ఫూర్తితో పాల్గొని ఉత్సాహాన్ని చాటారన్నారు. పోటీల నిర్వహణ బాధ్యతలను పీఈటీ రవిరాజు తన సిబ్బందితో సమర్థంగా నిర్వహించారు. పోటీల్లోని విజేతలకు బహుమతులను మార్చి 8వ తేదీ ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ భవనంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేయనున్నట్లు ట్రెజరర్ వై పద్మజ మీనాక్షి తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మాజీ నాయకులు ఆచంట రామానాయుడు, బూరిగా ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఫస్ట్ 4 మెంబర్స్ని పేరు రాసి డిపార్ట్మెంట్ కాకినాడ టౌన్ యూనిట్ జాయింట్ సెక్రటరీ ఉమెన్ వెంకటలక్ష్మి గారిని కూడా వేదిక కాదన్నా ఇంకా పరిగెత్తలో జెండా ఊపి పక్కెళ్తాం. ఒక్క నిమిషం కదా గురుగారు, ఒకసారి అంకరారా గౌరీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జిల్లాలో ఉన్న మహిళలందరికీ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, రెగ్యులర్ అందరికీ కూడా ఒకరోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ భాగంలో ముందుగా మనం ఈరోజు క్రీడా పోటీలని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముందుగా అధ్యక్షత వహించవలసిందిగా మహిళా విభాగం చైర్పర్సన్ ఏ దేవి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అందరూ ఒకసారి గట్టి. ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి మీ అందరూ ఎంతో కష్టపడి దూర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు. మీ అందరికీ శుభాకాంక్షలు. ప్లస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీని వెనకాల మనం కనబడతాం, కానీ కనిపించిన వాళ్ళ కృషి అనేది చాలా ఎక్కువ ఉందండి. మా ఎన్జీజీఓస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, నెక్స్ట్ అదేవిధంగా కోశాధికారిని శ్రీమతి పద్మా మీనాక్షి గారు, వీళ్ళందరూ గత 10 రోజుల నుంచి అహర్నిశలో కృషి చేయడం ఫలితంగానే ఈరోజు మనం ఇంత సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం ఈ ఈవెంట్ని. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఈవెంట్ గురించి కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకోవడానికి కూడా చాలా కష్టపడి అందరూ కృషి చేసి మనకి ఈరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ని బహుకరించారు. అదేవిధంగా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. పద్మ మీనాక్షి గారికి
గురువరులు రామారాయుడు గారికి మాటలతో కాలయాపన చేయొద్దు. మనం గ్రౌండ్లోకి దిగిపోదాం. గ్రౌండ్లోకి దిగిపోదామా? ఇందులో చాలామంది విన్నర్ సౌండ్ వినపడుతుంది, రన్నర్ సౌండ్ వినపడుతుంది. తేల్చేసుకుందాం. ఈ వేళ అసలు తగ్గదు. ఈరోజు మీది, కానీ మీలో ఎవరో హుషారు లేదు, సౌండ్ రావట్లేదు, ఉత్సాహం లేదు, ఏంటో. కానీ మీ మనసుల్లో మాత్రం ఒకటైతే ఖచ్చితంగా ఉంది, ఫస్ట్ ప్రైజు. పక్క పక్కనే కూర్చుంటున్నారు, శత్రువులాగా ఉంటున్నారు. ఎలాగైనా సరే నా పక్కన ఈ పచ్చ చీర ఆవిడకి వెళ్ళకూడదు, ఆ ఎర్ర డ్రెస్ ఆవిడకి వెళ్ళకూడదు, నేను గెలిచేయాలి కదా. ఈ ఉత్సాహం అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని, మీరందరూ కూడా నవ్వుతూ ఉంటే, మీరందరూ ఆనందంగా ఉంటే దేశం బాగుపడుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళా క్రీడా పోటీలు ఈరోజు అనగా 6/3/2020 స్థానిక డిఎస్డిఓ గ్రౌండ్స్లో ప్రారంభమయ్యాయి. దీనికి మన జిల్లా కలెక్టర్ వారు ఒకరోజు సెలవుని ప్రతి మహిళా ఉద్యోగికి, కాంట్రాక్ట్, రెగ్యులర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా పార్టిసిపేట్ చేసే విధంగా మన జిల్లా కలెక్టర్ వారు ఉత్తర్వులు ఇచ్చారు. అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్కి కూడా ఉత్తర్వులు అందడం జరిగింది. దాంతో పెద్ద ఎత్తున మహిళలు ఈరోజు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ అధ్యక్షుల వారు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా సెక్రటరీ పాల్పర్తి మూర్తిబాబు గారికి, మహిళా విభాగ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు జరిగే క్రీడా పోటీల్లో విజేతలకి మార్చి 8వ తారీఖున జరిగే వ్యాలిడిక్టరీ ఫంక్షన్లో బహుమతులు కలెక్టర్ గారి చేతి మీదుగా అందజేయడం జరుగుతుంది. ఆ రోజు కార్యక్రమం కూడా స్థానిక ఏపీ ఎన్జీజీఓ హోమ్ యందు జరగడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు ఈ క్రీడా పోటీలు నిర్వహించే భాగాలు షార్ట్ పుట్, బిలో 35 ఇయర్స్, బిలో 35 ఇయర్స్, అదేవిధంగా జావలిన్ త్రో అబోవ్ 35, బిలో 35, డిస్క్ త్రో అబోవ్ 35, బిలో 35, 100 మీటర్స్ స్ప్రింట్, 400 మీటర్స్ స్పీడ్ వాక్, టగ్ ఆఫ్ వార్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్ ఇలాంటి విభాగాల్లో పోటీలు జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా మహిళలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నారు.